అసెంబ్లీలో అక్రమ మైనింగ్ వ్యవహారంపై రగడ జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. సభలో ఆందోళనకు దిగారు. దీంతో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో 3 అంశాలపై హౌస్ కమిటీలు వేశారని, వాటి రిపోర్టులు ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదని నిలదీశారు. మైనింగ్ పై సిబిసిఐడికి ప్రభుత్వం ఆదేశించినా బీఆర్ఎస్ సభ్యులు కావాలనే ఆందోళనకు దిగుతున్నారని మండిపడ్డారు. మీ హయాంలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను. హౌస్ కమిటీ వేశారు. 2-3 హౌస్ కమిటీలు ఏం చేశారు అధ్యక్ష? హౌస్ కమిటీ వేసి ఏం చేశారు, ఏం సాధించారు నాకు తెలుసు. నేను సభ్యుడిగా ఉన్నాను. దాంట్లో మీరు సమావేశాలు పెట్టండి నేను అడిగితే కూడా మీరు సమావేశాలు పెట్టలేదు. ఆ భూములకు సంబంధించినటువంటి వాటిలో మీరు హౌస్ కమిటీ వేసి హౌస్ కమిటీ ద్వారా మీకు కావాల్సిన విధంగా మాట్లాడుకొని కావాల్సినటువంటి వాళ్ళకి రెగ్యులర్ చేసుకుంటారు. ఇంకా అందులో ఎవరైనా ఉంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీ పార్టీలో చేర్పించుకుంటారు. దానికోసం హౌస్ కమిటీ, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం సిబిసిఐడి ఎంక్వైరీ. సార్, సిబిసిఐడి ఎంక్వైరీ ఈరోజు హైలీ ఇన్స్టిట్యూషనల్ ఎంక్వైరీ చేయాల్సిన ఒక ప్రధానమైన రాష్ట్రానికి సంబంధించిన సంస్థ. ఆ రాష్ట్ర సంస్థ మీద నమ్మకం లేకుండా 10 సంవత్సరాలు నడిపిన అధ్యక్ష ప్రభుత్వాన్ని. వారి ప్రభుత్వంలో కూడా సిబిసిఐడి ఉండే. ఈరోజు పాయల్ శంకర్ గారు మీరు నిన్న ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళొక్క మారు ప్రభుత్వం ఏం తీసుకుంటుందంటే అంతకంటే పెద్ద విచారణ ఏమైనా ఉంటుందా రాష్ట్ర స్థాయిలో? ఈరోజు మేము కోరుతా ఉన్నాం, మేము చెప్తా ఉన్నాం పాయల్ శంకర్ గారు కూడా, మీరు ఏ విధంగానైతే ప్రభుత్వానికి సూచన చేసిండ్రో అదే విధమైన గట్టి సూచన మీ సహచరులకి, అదేవిధంగా టీఆర్ఎస్ శాసన సభ్యులకి మీ ద్వారా కూడా తెలియజేయాల్సిన బాధ్యతతో కూడుకున్న అంశం అధ్యక్ష. రాష్ట్రంలో అనేక రకాలైన భూ కబ్జాలు జరిగినాయి అధ్యక్ష. అనేక రకాలుగా భూదోపిడీ జరిగింది. ఆనాడు ధరణిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అధికారంలో ఉన్న వాళ్ళందరూ 100,000 ఎకరాల భూములను కబ్జా చేసిన అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా బాలానగర్లో భూ బదలాయింపులు ధరణి అడ్డం పెట్టుకుని చేశారు. కంపెనీ యజమానులను బెదిరించి భూ బదలాయింపులు చేయించుకున్నారు. దానిపైన హౌస్ కమిటీ వేస్తారంటున్నారు. దయచేసి హౌస్ కమిటీకి మీరు అనుమతి ఇవ్వండి అధ్యక్ష. హౌస్ కమిటీ వేయండి. మరి అందరూ అదే చెప్తున్నారు కదా అధ్యక్ష. మీరు హౌస్ కమిటీ ఎందుకు వేయడం లేదు? మీరు హౌస్ కమిటీ వేయండి. చాలా భూ స్కామ్ జరిగినాయి సార్. 1 కాదు 2 కాదు, 1000 ఎకరాల స్కామ్ జరిగింది రాష్ట్రంలో. మరి ఈ రోజు కూడా అధ్యక్ష, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను నేను, మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేశాడు. నేను కావాలంటే రికార్డ్ మీకు ఇక్కడ సబ్మిట్ చేస్తాను. మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి ఇస్తారు అధ్యక్ష. నేను కావాలంటే నేను ఇస్తాను, రికార్డు తీసుకొచ్చి మీ ముందు పెడతాను. చెప్పుకోలేకపోయినాం అధ్యక్ష. నోరు లేక నోరు బంద్ చేసుకొని కూర్చున్నాం. మేము హైదరాబాద్లో పుట్టి పెరిగి మేము నోరు బంద్ చేసుకొని కూర్చున్న ధైర్యం పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? ఏంటి మీరు హౌస్ కమిటీ? ఇది అందరి సభ్యుల డిమాండ్ అధ్యక్ష. మీరు డిమాండ్, మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. చీఫ్ మినిస్టర్ గారు దాని మీద మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏంటి మీరు హౌస్ కమిటీ?